హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చెన్నై ఏరియా అనమాట. నలంబూర్లో వచ్చాను ఈరోజు నేను పనికి. చూడండి కుక్కలు ఎలా తిరుగుతున్నాయంటే, ఇక్కడ మనకి ఇచ్చే వాల్యూ కన్నా ఇక్కడ కుక్కలకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. కుక్కలు పిల్లలు ఎక్కువ పెంచుతూ ఉంటారు. ఒకసారి వీధి సైడ్ చూడండి, ఒకసారి మీకు కనబడుతున్నాయి బాటిల్స్ చూపిస్తాను చూడండి. వాటర్ బాటిల్స్లో బ్లూ కలరు దాన్ని ఏమంటారు చూడండి. వీధి కంపు చేసేస్తున్నాయి అంట కుక్కలన్నీ. అలా చేయకుండా ఉండడం కోసం అనమాట వాటర్ బాటిల్ అన్నీ పెట్టారు. ఇక్కడ నుంచి అక్కడ వరకు కుక్కలు అయితే పాడు చేయకుండా ఉంటాయండి. నేను ఇది వరకు ఒకసారి చూసానండి, ఫోన్లో రీల్ పెట్టేటప్పుడు చూశాను. బట్ నేను అంతలా నమ్మలేదు. బట్ ఇక్కడ చూసిన తర్వాత నమ్మాలనిపించింది. ఎందుకంటే ఇది మొత్తం చాలా నీట్గా క్లీన్గా ఉందండి. చాలా బాగుంది. కుక్కలు లోపలికైతే వస్తున్నాయి కానీ పాడు చేస్తాయి, చండాలం చేసి పడేస్తున్నాయి అని చెప్పేసి బాటిల్స్ పెట్టారు. మీకు ఒక బాటిల్ శాంపిల్కి తీసి చూపిస్తాను చూడండి. మనం కూడా ఇలాంటివి రెడీ చేసుకుందాం, అప్పుడు మన ఊర్లలో కూడా అలాంటివి ఏముండవు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయాలండి ఫ్రెండ్స్. అలానే ఇది మీరు కూడా ట్రై చేసి వర్కౌట్ అవుతుంది లేనిది కూడా నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. నాకు ఇప్పుడైతే పనికి టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోవాలి. కరెక్ట్గా 2 కల్లా మనము హాజరైపోవాలి పనికి. ఈరోజు నేను చెప్పాను ఇందాక, మెంటలోడు అని చెప్పాను కదా, తాగబోతు సచ్చినోడు. వాడు ఏం చేశాడంటే ఈరోజు నేను తెచ్చుకున్న క్యారేజీ మొత్తం మింగేశాడనమాట. పోన్లేండి, ఆకలన్న వాళ్ళు తింటే తప్పేముంది అనేసి నేను ఇంకేం అనలేదు వాడిని. వాడు తినేసింది కాకుండా మళ్ళీ ఆడు తినేది నన్ను తినమంటున్నాడు. అది చెన్నై సైడు మాడు అంటే ఆవు మాంసం. ఆ సచ్చినోడు అది తెచ్చుకున్నాడు. నేను మనందరం తిని చికెను చేపలు అలాంటివి ఏం తిన్నాం. అలాంటిది ఆడు ఏదో చెత్తటికి వచ్చి తినేమంటున్నాడు. నేను తిన్నా కాబట్టి వేరే వాళ్ళని నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తీసుకొని చూడండి ఇది కొనుక్కున్నాను. ఇంక ఇది తాగి కడుపు అయితే నింపుకోవాలి. ఈ రోజుకి నా పని చాలా వరకు ఉండిపోయింది. వీడు ఎంతకి డబ్బులు ఇస్తాడో ఎగ్గొట్టేస్తాడో కూడా తెలియదు. పెద్ద ఫ్రాడ్ అసలు ఉంటారు. ఇటు సైడ్ ఉన్నది క్లీన్ చేయలేండి. ఇటు సైడ్ ఉన్నది క్లీన్ చేశాను, ఇటు ఉన్నది క్లీన్ చేయలేదన్నమాట. ఇప్పుడు అంత పని ఉంది, ఇంకా నాకు చాలా పని అయితే ఉంది. నాకు మధ్యాహ్నం ఇక్కడ మాది ఈరోజు వచ్చి కూర ఏంటంటే మురగ, అంటే ములక్కాయ అండి. తమిళంలో మురగ అంటారు, ములక్కాయ కూర. వాడు తినేసాడు మొత్తం నా క్యారేజ్ అంతాను. బయటికి వెళ్ళి కూల్ డ్రింక్ తెచ్చుకున్నాను అనమాట. నా పరిస్థితి ఇలా ఉంది. నేను ఎందుకని చెప్తున్నాను ఈ విషయాలన్నీ అంటే, మీకు కొంతమందికి సుత్తు కొడుతున్నాను అన్నట్టు ఉంటుంది, కానీ మనం ఇక్కడికి వచ్చాక చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎదవలందరూ ఒకేలా ఉండరు, ఒక్కొక్కడు ఒకలా ఉంటాడు అనమాట. ఇప్పుడు వీడు ఉన్నాడు కదా, మనల్ని ఏమనకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ ఆడవాళ్ళండి. ఆడవాళ్ళు ఎలాంటి ఎదవల చేతులు బాగా బలైపోతారు. కాబట్టి నాకు తెలిసిన టిప్స్ అన్నీ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, వాడు ఫోన్ నెంబర్ ఇమ్మన్నారనుకోండి, మీ ఆయనదో మీ అన్నీదో ఎవరో ఒకరిది ఇచ్చేయండి. ఓకేనా, మీకు బాగా తెలిసిన మగవాళ్ళ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత మీ ఇల్లు ఎక్కడ అని అడిగారు అనుకోండి, మీరు క్లారిటీగా అడ్రస్ అయితే చెప్పండి. ఏదో ఒక అడ్రస్ చెప్పేయండి. అంటే మన ఇల్లు 2-3 వీధుల మధ్యలో ఉంది అన్నట్టుగా వాడికి అర్థమయ్యి అర్థం కాకుండా ఉన్నట్టు చెప్పాలి. ఇంకొకటి ఏంటి అంటే, పేరు అడుగుతారు కదా, పేరు కూడా మనం కరెక్ట్ నేమ్ అయితే చెప్పకూడదండి. ఇలాంటి ఎదవలకైతే అస్సలు చెప్పకూడదు అనమాట. కొంతమంది ఎదవలు ఉంటారు, రాంగ్ రూట్ ఎదవలు. వాళ్ళకైతే మనది పలానా నేమ్ అని తెలియకూడదు. ఎందుకంటే రేపు ఎక్కడైనా మనల్ని ఏమైనా ఎంక్వైరీ చేయాలన్నా కూడా సింపుల్గా మన పేరు బట్టి వచ్చేస్తారండి మనం ఉన్న ఏరియా దగ్గరికి. కాబట్టి పేరు కూడా తప్పు పేరే చెప్పాలి. మనం డైలీగా వెళ్ళి మేస్త్రీలు ఎవరైనా ఉంటేనే వెళ్ళండి. వీళ్ళనంత మట్టుకు సేఫ్గా ఉండండి. లేదు అంటే మీ చుట్టుపక్కల ఏరియా మీకు తెలుసు అని అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఏమైనా రాంగ్గా బిహేవ్ చేసి ఇలా ఉంటే మనం ఇంటికి దగ్గరలో ఉన్న చుట్టుపక్కల పనిలోకి వెళ్తే ఇంటికి వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇదే చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్పాను. ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.